అనేటటువంటి స్టేజ్లో ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు. నాకు పెళ్లి కావాలంటే అదేది పంతులు గారు అయితే పెళ్లి చేసుకోను, అర్చకుడైతే, వ్యాపారస్తుడు అయితే పెళ్లి చేసుకోను, దాని పేరేంటది ఇంకొకటి 50,000 లోపు జీతం అయితే పెళ్లి చేసుకోను, ఈ టైప్లో ఉన్నారు. ఈ పెళ్ళిళ్ళు చేసుకోవాలి అంటే ఇవాళ రోజున ఏ సాఫ్ట్వేర్ అయి ఉండాలా, ఏ డాక్టర్ అయి ఉండాలా, మళ్ళీ వీళ్ళని తీసుకెళ్ళి వినోదాలు తిప్పాలా, ఖర్చు ఎంతైనా పెట్టాలా, సొంత ఇల్లు ఉండాలా, సొంత ఆస్తి ఉండాలా. ఇంత చేసిన తర్వాత పోనీ వాడికి ఏమైనా 3 పూట్ల ముద్దాడతారా అంటే లేదు, స్విగ్గీలోను జొమాటోలు. అంతే, వాటి కోసమే అంత సంపాదన ఉండాలి. మరి ఇంకా ఈ బ్రతుకులలో ఇది వ్యక్తిగత జీవితంలో ధర్మం తప్పిన జీవితం మనది. ఇప్పుడు ముందు ధర్మబద్ధమైన జీవితం వైపుకి వెళ్ళకపోతే ఇవన్నీ ఎన్నో ఉపన్యాసాలు చెప్పినా ఏం కాదు. రాజకీయ నిరుద్యోగం కోసం కూడా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. ఏం కాదు, ఇవన్నీ ఏంటంటే ఇంటలెక్చువల్ థింకింగ్ అంటుంటారనమాట. చాలా గొప్ప మేధావి అనిపించుకోవాలంటే ఎవరికి అర్థం కాని మాటలు చెప్పాలి. P4లు పిల్లల్ని కానండి ఇలాంటి, ఇది గొప్పోళ్ళు అనిపించుకోవడానికి, విజన్ అనిపించుకోవడానికి. కాకపోతే మన విజన్తోనే ఇట్టాగ వచ్చింది అనేది మనం మాట్లాడడం. ఇప్పుడు పిల్లల్ని కనొద్దని మన విజన్తోనే కదా చెప్పింది. విజన్ అంటే అర్థం ఏంటి? విజన్ అంటే అర్థం ఏంటి? 50 ఏళ్ల తర్వాత ఎట్ట ఉండాలా, 100 ఏళ్ల తర్వాత ఎట్ట ఉండాలి,